Now let's talk about question number 11. Which one of the following is not a helicopter under commission in India? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ నాలుగిట్లో హెలికాప్టర్ కానిది ఏది అని. వెల్ ఆఫ్ కోర్స్ ఆప్షన్స్ ఉంటే వేరేలా ఉండొచ్చు, బట్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, ధ్రువ్, ప్రచండ్, రుద్ర, తేజస్. కొంతమందికి దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, కొంతమందికి దిస్ క్వశ్చన్ విల్ బి వెరీ వెరీ ట్రికీ. ఎందుకనంటే ఈ రుద్ర, ప్రచండ్, ధ్రువ్ మూడు హెలికాప్టర్సే, వెరాస్ తేజస్ ఈజ్ అ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇట్స్ లైక్ అ 4.5 జనరేషన్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మనందరికీ తెలుసు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇండియా యొక్క రఫేల్ అని చెప్పచ్చు ప్రస్తుతానికి. సో తేజస్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్, ఇట్స్ లైక్ ఎ ఫైటర్ జెట్, ఇట్ ఈస్ నాట్ అ హెలికాప్టర్. వేరాజ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ధ్రువ్, రుద్ర ఆల్మోస్ట్ బ్రదర్స్ అని చెప్పచ్చు. నేను ఎందుకు ఆల్మోస్ట్ అని అంటున్నానంటే ఒక విధంగా బ్రదర్స్ అనే చెప్పేయచ్చు, బట్ ద డిఫరెన్స్ ఈస్ ధ్రువ్ అనేది కొంచెం కొద్దో గొప్ప ఇన్ జనరల్ పర్పసెస్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా వార్ జరిగింది, అక్కడ ఎవరైనా క్యాజువాలిటీ ఉన్నారు అంటే గాయం అయిన వాళ్ళు కానీ లేదా చనిపోయిన వాళ్ళని కానీ వాళ్ళని తీసుకురావడానికి కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థ, ఆర్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలి, సో అలాంటి పర్పసెస్కి యూజ్ చేసేదే ఈ ధ్రువ్ హెలికాప్టర్. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. సో బేసిక్గా ధ్రువ్ని అందుకు యూజ్ చేస్తారు. కానీ ఒకవేళ అదే ధ్రువ్ హెలికాప్టర్స్కి వెపన్స్ పెడితే దాట్ విల్ బికమ్ ద రుద్ర. సో రుద్ర, ధ్రువ్ రెండు ఆల్మోస్ట్ ఒకటే. అండ్ రిమెంబర్ ధ్రువ్ యొక్క మీనింగ్ వచ్చేసి పోల్ స్టార్, అండ్ రుద్ర అంటే మనకు తెలుసు ఇట్స్ లైక్ ద ఫియర్, ద టెర్రర్. సో ధ్రువ్ నార్మల్గా ట్రాన్స్పోర్టేషన్కి వాటికి హెల్ప్ చేస్తుంది, కానీ దానికి ఒకవేళ మనం గన్ను ఒక వెపన్ పెడితే ఇట్ విల్ బి ద రుద్ర అనమాట. ప్రచండ్ వచ్చేసి బై డిఫాల్ట్ గానే అది ఒక ఫైటర్ హెలికాప్టర్ అనమాట. సో వాళ్ళు అడిగింది నాట్ ఎ హెలికాప్టర్ అండర్ కమిషన్ ఇండియా అన్నారు. సో తేజస్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ కాబట్టి 11వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12. Fertilizers may contain particular radioactive isotopes such as phosphorus 32 or stable isotopes such as nitrogen 15 for which one of the following purposes. ఈ క్రింది వాటిలో ఏ అంశానికి సంబంధించి రేడియో యాక్టివ్ అయిన ఫాస్ఫరస్ 32 అయి ఉండొచ్చు, లేదు స్టేబుల్ ఐసోటోప్ అయిన ఒక నైట్రోజన్ 15 అయి ఉండొచ్చు, వాటి యొక్క రిలేటబిలిటీ ఉంటుంది అని. ఇట్ కాజెస్ జెనెటిక్ మ్యూటేషన్ ప్లాంట్స్, మొక్కలలో జన్యు పరివర్తన కారణమవుతుందంట. బికాజ్ ఇక్కడ రేడియో యాక్టివ్ ఉంది కాబట్టి చాలా మందిని పిక్ చేసేయచ్చు. ఇంక్రీజెస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫర్టిలైజర్, ఇది మేబీ కన్సిడర్ చేయొచ్చు చాలా మంది బికాజ్ ఇక్కడ ఫర్టిలైజర్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి. హెల్ప్స్ ఇన్ స్లో బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫర్టిలైజర్, సో ఎరువులు ఒకటేసారి వేసేసే కన్నా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఎరువులు మొక్కలకి వెళ్తే ఇంకా బాగా గ్రోత్ అవుతుంది కదా అని కొంతమంది భావించవచ్చు. ఇట్ ఇన్ఫార్మ్స్ అబౌట్ హౌ మచ్ ఈస్ టేకెన్ అప్ బై ద ప్లాంట్. నౌ హియర్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ప్రతి దేశం కూడా ఎరువులు తయారు చేసుకునేంత ధనిక దేశం కాదు, అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే వాళ్ళ దగ్గర వనరులు ఉండకపోవచ్చు. ఎవ్రీ కంట్రీ ఆర్ ఎవ్రీ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు మ్యానుఫ్యాక్చర్ ఫర్టిలైజర్స్. అండ్ ఈవెన్ ఒకవేళ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేసినా సరే వాళ్ళు ఏవైతే సబ్సిడీస్ ఇస్తున్నారో సబ్సిడీల్లో ఎక్కువగా సబ్సిడీ ఎప్పుడు కూడా ఎరువుల సబ్సిడీలకు వెళ్ళిపోతుంది. ఇట్ ఆల్వేస్ గోస్ టు ద ఫర్టిలైజర్ సబ్సిడీ. సో ఆ విధంగా రైతులకు ఒక విధంగా నష్టమే, బికాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకపోతే దే విల్ బి లూజింగ్ అలాట్. సబ్సిడీ ఇస్తే గవర్నమెంట్ ఈస్ లూజింగ్ అలాట్ యాజ్ అ ఫైనాన్షియల్ రిసోర్స్, అండ్ ఇన్ వన్ వే ట్యాక్స్ మనీ పోగొట్టుకున్నట్టు. అండ్ వేరే కంట్రీస్ నుంచి పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ఫారిన్ కరెన్సీలో పే చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నట్టు. సో ద పాయింట్ ఈస్ ఫర్టిలైజర్స్ని సమర్థవంతంగా ఉపయోగించాలి, ఎఫిషియెంట్గా ఉపయోగించాలి. సో అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా వరకు ఫర్టిలైజర్స్లో ఈ ఫాస్ఫరస్ 32 అవ్వచ్చు లేదా నైట్రోజన్ 15 రెండింటి యొక్క కాంబినేషన్ ఎందుకు ఉంటుంది అంటే బేసిక్గా ఒక మొక్క ఎంతవరకు నైట్రోజన్ని తీసుకుంది అని ఇన్ఫార్మ్ చేయడానికి, తెలియజేయడానికి. సో దట్ బేస్డ్ ఆన్ విచ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఎప్పుడూ కూడా మొక్క వినియోగించుకోలేని ఎరువు ఏదైతుందో అది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ 5 grams తీసుకుంటుంది అని అనుకుందాం, 5 grams ఎరువు తీసుకోగలదు అని అనుకుందాం. వాళ్ళు 5 grams ఇచ్చేశారు, ఆ మొక్క తీసేసుకుంటుంది. కానీ వాళ్ళు ఒకవేళ 6 grams ఎరువు ఇచ్చారు, 6 grams ఆఫ్ ఫర్టిలైజర్స్, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ మొక్క 1 gram వేస్ట్ చేసేస్తుంది కదా. కానీ మనం ప్రతిసారి అలా క్యాలిక్యులేట్ చేసేయం కదా, ఇన్ జనరల్గా వేసేస్తాం. సో ఆ వేస్ట్ ఏది ఉందో అది ఎప్పుడు తక్కువగా ఉండాలి, మినిమంగా ఉండాలి. అందుకనే వాళ్ళు దీన్ని యూస్ చేస్తారు. అండ్ నైట్రోజన్ 15తో వచ్చిన ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అలాంగ్ విత్ నాట్ ఓన్లీ జస్ట్ సేయింగ్ హౌ మచ్ ఈస్ బీయింగ్ టేకెన్ అప్ బై ద ప్లాంట్, అంటే మొక్క ఎంతవరకు ఎరువును తీసుకుంటోంది అని చెప్పడమే కాకుండా వాతావరణంలో ఉన్న ఎంతవరకు నత్రజనిని అది నేలలో ఫిక్స్ చేయగలిగింది, ఎంతవరకు అట్మాస్ఫియర్ ఫిక్స్ చేయగలిగింది నైట్రోజన్ అనేది కూడా నైట్రోజన్ 15 మనకి తెలియజేస్తుంది. అందుకని ది బోత్ ఆర్ యూస్డ్. అందుకని 12th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 13వ ప్రశ్న. వార్తల్లో తరచుగా కనిపించే లేదు వినిపించే ఎయిర్ స్పేస్ అనే పదానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అని అడుగుతున్నారు.
ఎయిర్ స్పేస్ అంటే ఏంటి, దానికి బెస్ట్ డిస్క్రిప్షన్ ఏ సెంటెన్స్ వస్తుంది, లేదా దానికి సంబంధించి ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ 3 స్టేట్మెంట్స్లో ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇది ఒక నిర్దిష్ట జాతీయ భూభాగం పైన ఉన్న స్థలంగా నిర్వచించబడింది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇండియా యొక్క మ్యాప్ ఈ విధంగా ఉంది అని అనుకుందాం. అఫ్ కోర్స్ నేను ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు, ఐ డూ నో దాట్, బట్ నేను ఏ విధంగా కూడా డిస్రెస్పెక్ట్ అయితే చేయట్లేదు. బట్ జస్ట్ ఇమాజిన్ అది ఇండియా యొక్క మ్యాప్ అనుకుందాం. ఇప్పుడు భారత భూభాగం ఇలా ఉంది అని అనుకుంటే దీనిపైన ఏదైతే ఎయిర్ ఉందో చూసారా, దాన్ని ఎయిర్ స్పేస్ అని పరిగణిస్తారు అన్నది అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తీరం నుంచి, కోస్ట్ నుంచి 12 నాటికల్ మైల్స్ ఏదైతే ఉంటుందో దానిని కూడా కోస్టల్ ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ లేదా స్టేట్ కింద కన్సిడర్ చేస్తారు కదా, అంటే ఆ దేశం యొక్క భూభాగం కింద కన్సిడర్ చేస్తారు కదా. సో నాట్ ఓన్లీ జస్ట్ ద ల్యాండ్ అంటే నేల ఉన్న ఆ టెరిటరీ ఒక్కటే కాదు, ఈవెన్ కోస్టల్ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఆ కంట్రీ యొక్క రీజన్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్ని కూడా ఎయిర్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాని ప్రాంతం ఏదైతుందో దానిని ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ అని అంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఈ సర్కిల్ లోపల, ఇప్పుడు ఉదాహరణకి సర్కిల్ ఇలా ఉంటే దీనిపైన ఉన్న ఎయిర్ అంతా కూడా ఆ కంట్రీ యొక్క ఎయిర్ స్పేస్. ఆ కంట్రీ తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ ఎటువైపు అయినా సరే, ఒకవేళ సముద్ర తీరం అంటే అదొక ద్వీపం అయితే అన్ని వైపులో, లేదా ఎటువైపు సముద్రం ఉంటే అటువైపు, ఆ నాటికల్ మైల్స్ ఉంటుంది 12 నాటికల్ మైల్స్, ఆ ప్రాంతాన్ని కూడా ఆ కంట్రీ యొక్క ఎయిర్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాని దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ది, ఇట్ ఇంక్లూడ్స్ ద అవుటర్ స్పేస్ అండ్ ఈస్ సబ్జెక్టెడ్ టు నేషనల్ అప్రోప్రియేషన్. నో, ఇది తప్పు. ఎందుకంటే బాహ్య అంతరిక్షానికి సంబంధించి, అవుటర్ స్పేస్కి సంబంధించి దెర్ ఈస్ ఎ ట్రీటీ, అవుటర్ స్పేస్ ట్రీటీ 1967, బాహ్య అంతరిక్ష అంశానికి సంబంధించి ఒక ఒప్పందం ఉంది 1967. దాని ప్రకారం ఏ కంట్రీ కూడా అవుటర్ స్పేస్ మీద తన యొక్క క్లెయిమ్స్ని క్లెయిమ్ చేయలేదు. అంటే ఇది నాది అని చెప్పడానికి వీలు లేదు. ఇది నాది అని చెప్పడానికి వీలున్నప్పుడు దానికి సంబంధించి నేషనల్ అప్రోప్రియేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళ ఎయిర్ స్పేస్కి సంబంధించి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ కంట్రీకి సంబంధించిన చట్టాలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ అవుటర్ స్పేస్ సంబంధించి ఏం లేదు. అండ్ ఈ అవుటర్ స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది కూడా 1967 ట్రీటీలో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి భూభాగం యొక్క ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఎయిర్ స్పేస్ ఆన్సర్ చేస్తే ఆ కంట్రీస్ చట్టాలు చేస్తాయి. వాళ్ళు అవుటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఇక్కడి నుంచి అవుటర్ స్పేస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేశారు అనుకోండి, వాళ్ళు అక్కడ వరకు ఎయిర్ స్పేస్ మొత్తం కంట్రోల్ చేసేసి ఏదో బై మిస్టేక్ ఒక చిన్న ఫ్లైట్ వెళ్ళిపోయినా సరే, నువ్వు కావాలి నా కంట్రీ మీద నుంచి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, నీకు శిక్ష చేస్తానని పిచ్చి పిచ్చి పెంట అంతా చేసేస్తారు. సో అందుకని అది డిఫైన్ చేయలేదు. బట్ ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ ఇంక్లూడ్స్ ద అవుటర్ స్పేస్ అని అంటున్నారు. నో, రాంగ్ అది. థర్డ్, ద షికాగో కన్వెన్షన్ లెడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ పీస్ఫుల్ గ్లోబల్ ఎయిర్ నావిగేషన్. సో ఇప్పుడు మనం ఏదైతే పౌర విమానయాన అంశాలు ఉన్నాయో, మనం ట్రావెల్ చేస్తున్నాము, మన కార్గో అన్ని కూడా ఫ్లైట్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా పీస్ఫుల్గా, శాంతివంతంగా జరగడానికి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎయిర్ప్లేన్స్ అన్ని కూడా వెళ్ళడానికి ఏదైతే గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ఉందో దానికి సంబంధించి చికాగో ఇన్వెన్షన్ ఒక విధంగా చెప్పాలంటే పునాదిరాయి వేసింది అని అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ అది కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అని అన్నారు. 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 3 ఎక్కడుంది? 1 and 3 ఇక్కడ ఉంది. అందుకని 13వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about question number 14. Consider the following statements with reference to uranium. యురేనియం కి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇది సహజంగా లభించే అతి తేలికైన మూలకం. ఇట్ ఈస్ ద లైటెస్ట్ న్యాచురల్లీ అకరింగ్ ఎలిమెంట్ అంటున్నారు. నేను ఈ స్టేట్మెంట్ తప్పు అంటున్నాను, మీరు కూడా అదే అంటారు. ఎందుకు అని అంటే యురేనియం లైటెస్ట్ న్యాచురల్లీ అకరింగ్ కాదు, అది నేచురల్ లభ్యమైంది. దాన్ని ఎవరు మనిషి తయారు చేయట్లేదు, అది ప్రాకృతికంగానే సహజంగానే దొరుకుతోంది మనకి. కానీ అది లైటెస్ట్ కాదు, హెవీయెస్ట్. దాని యొక్క అటామిక్ నంబరే 92. అటామిక్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇఫ్ కాదు, ఇన్ జనరల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అండ్ దట్ విల్ బీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్గా ఉంటాయి. సో అలాగే అటామిక్ మాస్ పెరిగిపోతుంది. యురేనియం 233, 235, 237 అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో యురేనియం అనేది సహజంగా ప్రాకృతికంగా లభించే అత్యంత బరువైన మూలకం, తేలికైన మూలకం కాదు. ఇట్ ఈస్ ద హెవీయెస్ట్ వన్. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, ఇది ప్రపంచవ్యాప్తంగా వైద్య మరియు పారిశ్రామిక అవసరాల కోసం ఐసోటోప్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే కలర్స్, వాటి యొక్క రంగును కోల్పోకుండా ఉండడానికి కూడా యురేనియంని ఉపయోగించేవాళ్ళు. అలానే అటామిక్ ఎనర్జీకి సంబంధించి యూజ్ చేస్తారు. సో పారిశ్రామిక అవసరాలను కూడా అన్నారు కదా, పారిశ్రామిక అవసరాలు అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో యూజ్ చేస్తారు. అలానే వైద్య పరికరాలు కూడా యూజ్ చేస్తారు ప్రొసెసర్స్లో. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే.
తర్వాత వచ్చేసి ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఆర్ నాట్ రేడియో యాక్టివ్. ఐసోటోప్స్ ఏం కర్మ, యురేనియం నార్మల్ గానే రేడియో యాక్టివ్. దాని యొక్క పార్టికల్స్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఎమిట్ అయిపోతుంటాయి, అది డికే అయిపోతూనే ఉంటుంది. అది ఇక్కడ నాట్ రేడియో యాక్టివ్ అని అలా చెప్తారు, అది కంటిన్యూస్ గా డికే అయిపోతూ ఉంటే. సో యురేనియం న్యాచురల్ గానే రేడియో యాక్టివ్ అయినప్పుడు దాని యొక్క అన్ని ఐసోటోప్స్ కూడా రేడియో యాక్టివ్ అవుతాయి కదా. అందుకే కదా యురేనియం న్యూక్లియర్ ఎనర్జీలో యూజ్ చేస్తారంటే చాలా మంది ఒప్పుకోరు. అందుకని ఇది తప్పు స్టేట్మెంట్. ఫోర్త్ది, జాదూగూడ ఇన్ సింగ్భూమ్ బెల్ట్ వాజ్ ద ఫస్ట్ యురేనియం డిపాజిట్ టు బి డిస్కవర్డ్ ఇన్ ఇండియా. జార్ఖండ్ రాష్ట్రంలో ఏదైతే జాదూగూడ అనే ప్రాంతం ఉందో, సింగ్భూమ్ బెల్ట్ ఉందో, అక్కడ భారతదేశంలోనే యురేనియం నిక్షేపాలు ఉన్నాయని మొట్టమొదటిసారి గుర్తించిన ప్రాంతం అది అని అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. 1951లో డిస్కవర్ చేశారు, 1951లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ది కరెక్ట్, థర్డ్ తప్పు, ఫోర్త్ది కరెక్ట్. సో 2, 4 కరెక్ట్, 1, 3 తప్పు. వాళ్ళు ఎన్ని కరెక్ట్ అన్నారు? 2 కరెక్ట్, అందుకని ఓన్లీ 2. అందుకని 14th క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 15వ ప్రశ్న. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నిర్మించిన నేత్ర క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఈ నేత్ర ఏదైతే ఉందో ఇట్స్ బేసికలీ అ షార్ట్ ఫామ్ అనమాట. సో నేత్ర అంటే నెట్వర్క్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్, లేదా నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. సో బేసిక్గా ఇది స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉందో, స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? ఇప్పుడు స్పేస్లోకి మన అంతరిక్షంలో కొన్ని శాటిలైట్స్ని పంపిస్తాం, అది మహా అయితే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేస్తుంది. తర్వాత అది ఇంకా పని చేయలేదు, మేబీ ఫ్యూయల్ అయిపోయి ఉండొచ్చు, ఇంధనం అయిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా టెక్నికల్ మాల్ ఫంక్షన్ అంటే వాళ్ళు పని చేయకపోవచ్చు, ఏదైనా సరే. కానీ అది మళ్ళీ భూమిలో పడిపోయిందంటే అది ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అది అలానే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఒక శాటిలైట్ కాదు కదా, చాలా శాటిలైట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఒక శాటిలైట్ యొక్క పీస్ ఏదో ఊడిపోయి ఇంకో శాటిలైట్కి వెళ్ళి తగులుతుంది. అట్లా ఈ స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టే ఈ నేత్ర, నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. ఇంతకీ ట్రాక్ ఎలా చేస్తున్నారు? వాళ్ళు వీటికి సంబంధించి ఒక రేడార్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు, అలానే ఒక టెలిస్కోప్ని కూడా యూస్ చేస్తున్నారు. బేసిక్గా 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఇంతకన్నా పెద్ద సైజులో ఏ ఆబ్జెక్ట్ ఉన్నా సరే దానిని స్పేస్ డెబ్రిస్గా కన్సిడర్ చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అది ఎక్కడ తిరుగుతోంది, దానివల్ల ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్కి ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని. దట్ ఈస్ వాట్ నేత్ర ఈజ్ ఆల్ అబౌట్. ఆప్షన్స్ చూద్దాం. స్పాటింగ్ బ్లాక్ హోల్ కాదు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కాదు, ఎక్స్ప్లోరింగ్ ఎక్సోప్లానెట్స్ కాదు, ఆర్బిటల్ డెబ్రిస్ ట్రాకింగ్ కెపాసిటీ ఇన్ స్పేస్. ఆర్బిటల్ డెబ్రిస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ పని చెప్పితే అవే కదా శిథిలాలు అయిపోయేది, కానీ అవి స్టిల్ అదే కక్షలో ఇలా తిరుగుతూనే ఉన్నాయి కదా. సో అందుకే వాటిని ఆర్బిటల్ డెబ్రిస్ అని అంటున్నారు. సో ఏది ఏమైనా సరే ఫర్ 15th క్వశ్చన్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 16వ ప్రశ్న. విత్ రిఫరెన్స్ టు అగ్ని 5 ballistic missiles కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అగ్ని 5 ballistic క్షిపణికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో సరి అయినవి ఏవి అంటున్నాడు. స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ న్యూక్లియర్ కెపబుల్ బలిస్టిక్ మిసైల్. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి అణుసామర్థ్యం గల ఒక బలిస్టిక్ క్షిపణి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకవేళ మనం ఉపరితలం మీద ఉన్నాం, పైన ఒక హెలికాప్టర్ లేదా విమానం ఏదో ఉంది, అటువైపుగా లాంచ్ చేసేది అయితే, లేదా స్పేస్ వైపు పంపించేది అయితే సర్ఫేస్ టు ఎయిర్, ఉపరితలం నుండి గాలికి. ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది అయితే ఎయిర్ టు సర్ఫేస్. అలా కాకుండా ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్న పాయింట్ నుంచి అవతల వైపు ఉన్న సర్ఫేస్ మీద పాయింట్ పంపించారంటే సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే నేల మీదే ప్రయాణం చేస్తుంది. నేల మీద రాసుకుని వెళ్ళదు, బట్ అలా వెళ్తుంది అనమాట. దాన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటారు. అగ్ని బేసిక్గా లేదు, అగ్ని 5 బేసిక్గా ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అది బలిస్టిక్ మిసైల్ అని అంటున్నారు. ఎస్, అలానే ఇది ఒక న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా తీసుకు వెళ్ళగలదు. సో న్యూక్లియర్ కెపబిలిటీ ఉంది దానికి. అలానే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ అగ్ని మిసైల్ని డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. గుర్తుపెట్టుకోండి, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అన్నీ కూడా DRDO వాళ్ళే డెవలప్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా అగ్ని మిసైల్స్ ఇన్ ఇండియా ఆర్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడే చెప్పింది అది, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ది, ఇట్ యూజెస్ క్రయోజెనిక్ ఇంజన్ అండ్ కెన్ స్ట్రైక్ టార్గెట్స్ అట్ డిస్టెన్సెస్ అప్ టు 10,000 kilometers. నో, క్రయోజెనిక్ ఇంజన్ని ఇది ఉపయోగించదు. క్రయోజెనిక్ ఇంజన్ అంటే బేసిక్గా దీని యొక్క ఇంజన్స్లో ఏవైతే ఫ్యూయల్ని యూజ్ చేస్తారో, ఇంధనాన్ని యూజ్ చేస్తున్నారో అది ఏ రూపంలో ఉంటుంది అని. సో బేసిక్గా 3 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి సాలిడ్, ఇంకోటి లిక్విడ్, ఇంకోటి క్రయోజెనిక్. సాలిడ్ అంటే ఘన, లిక్విడ్ అంటే ద్రవ, క్రయోజెనిక్. సో ఎప్పుడైతే సాలిడ్గా ఉంటుందో ఫ్యూయల్, దట్ ఈస్ సాలిడ్ స్టేజ్. లిక్విడ్గా ఉంటే లిక్విడ్ స్టేజ్. క్రయోజెనిక్ ఫార్మ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కోల్డ్ సార్ట్ ఆఫ్ అలా ఉంటుందన్నమాట.
సో దీనికి ఏదైతే అగ్ని 5 మిసైల్ ఉందో 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్ కూడా ఘన పరిమాణంలో ఉంటాయి, అంటే సాలిడ్ స్టేజ్లోనే ఉంటాయి అనమాట, క్రయోజెనిక్ కాదు. సో ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. అలానే ఒకవేళ మనం ఇక్కడ డిస్టెన్స్ పరంగా చూసుకున్నా సరే 10,000 కిలోమీటర్ స్ట్రైకింగ్ డిస్టెన్స్ని అగ్ని 5 మిసైల్ టార్గెట్ చేయలేదు, రీచ్ అవ్వలేదు. ఇట్ కెన్ ఓన్లీ గో టిల్ 5,000. ఒకవేళ మన 10,000 రీచ్ కావాలంటే మనం సూర్య మిసైల్ని తీసుకోవాలి, కానీ అగ్ని 5 మిసైల్తో మనం వెళ్ళలేము అంత దూరం. కానీ 5,000 మీటర్స్ వరకు అయితే ప్రిసైజ్గా టార్గెట్ని హిట్ చేయగలదు అగ్ని 5. అలానే ఇట్ ఈస్ ఎ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక శత్రువు ఉన్నాడు, మనం ఇక్కడ నుంచి ఆ మిసైల్ వదిలేసాం. మనం మిసైల్ వదిలేసిన అది వెళ్తుంది. సడన్గా ఇప్పుడు ఆ మిసైల్ మనం పక్కకి తెప్పాలి, లేదా ఆ మిసైల్ ఆపమని చెప్పాలి. అఫ్కోర్స్ అక్కడ ఎవడో ఉండడు కానీ చెప్పాలి. అలా చేయాలంటే ఇంటర్సెప్టర్ మిసైల్ కావాలి. ఇంటర్సెప్టర్ మిసైల్ అంటే అది వెళ్తున్నప్పుడు దాన్ని అడ్డంగా వచ్చి ఇంకోటి ఎవరో ఆపాలి తప్పితే ఇన్ జనరల్గా మనం దాన్ని ఆపలేం. సో ఇక్కడే గైడెడ్ మిసైల్ అని ఫైర్ అండ్ ఫర్గెట్ అని. గైడెడ్ మిసైల్ అంటే అది డెస్టినేషన్ అంటే టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎటు తిరగాలి ఎటు తిరగకూడదు అని. కానీ వదిలేసిన తర్వాత ఇంకా దేవుడి మీద వదిలేయాలి అంటే దట్ ఈస్ ఫైర్ అండ్ ఫర్గెట్ అనమాట. అండ్ ఇది ఆపడం కూడా అంత ఈజీ కాదు, బికాస్ ఇట్ ట్రావెల్స్ అట్ స్పీడ్ ఆఫ్ మ్యాక్ 24, అంటే దగ్గర 29,000 కిలోమీటర్ ప్రతి గంట స్పీడ్తో వెళ్తుంది, ఊహించుకోండి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఏదేమైనా థర్డ్ స్టేట్మెంట్ ఇస్ తప్పు. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, థర్డ్ తప్పు. వాళ్ళు ఏవి కరెక్ట్ అన్నారు? 1 and 2 ఆర్ కరెక్ట్, 1 and 2 ఓన్లీ. అందుకని 16వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 17వ ప్రశ్న. మానవ రహిత పోరాట వ్యవస్థల ఫీల్డ్ అప్లికేషన్లలో క్రింది వాటిలో ఏమున్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇన్ఫీల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ అన్మాన్డ్ కాంబాట్ సిస్టమ్స్? అన్మాన్డ్ కాంబాట్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మిసైల్ ఉంది, ఒక క్షిపణి ఉంది. క్షిపణి లోపల మనిషి కూర్చుంటున్నాడా? లేదు. సో క్షిపణి ఈజ్ అన్ అన్మాన్డ్ కాంబాట్ వెహికల్ అనమాట, లేదా ఒక విధంగా చెప్పాలంటే వెపన్ అని చెప్పచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వీటిలో ఏవి ఇన్ఫీల్డ్ అప్లికేషన్స్ అని అడుగుతున్నారో చూద్దాము. డీప్ స్పేస్ అన్మాన్డ్ సిస్టమ్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్, సర్ఫేస్ అన్మాన్డ్ సిస్టమ్స్, అండర్ వాటర్ అన్మాన్డ్ సిస్టమ్స్. సో ఇప్పుడు సబ్మెరీన్ ఒక మిసైల్ లాంచ్ చేస్తే ఇట్ విల్ బి ద అండర్ వాటర్ అన్మాన్డ్ సిస్టమ్స్. సర్ఫేస్ అన్మాన్డ్, ఇప్పుడు ఉదాహరణకి అగ్ని 5 మిసైల్ ఉంది, దాంట్లో మనిషి ఏం కూర్చోవట్లేదు కదా, సర్ఫేస్ అన్మాన్డ్ సిస్టమ్స్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్, ఎయిర్ టు ఎయిర్ ఒకవేళ ఏదైనా వదులుతుంది, అంటే ఒక విమానం గాల్లో ఉంది, అదొక మిసైల్ వదిలింది, అది వెళ్ళి ఇంకో విమానాన్ని టార్గెట్ చేస్తుంది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్. డీప్ స్పేస్ అన్మాన్డ్ సిస్టమ్స్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోయి. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఇది ఇంకా రాలేదు, బట్ ఇట్ కెన్ స్టిల్ బి ద పాసిబిలిటీ, బికాస్ మన దగ్గర కూడా ఉంది యాంటీ సాటిలైట్ మిసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఇన్ వన్ వే ఇట్స్ డీప్ స్పేస్ థింగ్. సో అందుకని ఇవన్నీ కూడా ఈ అన్మాన్డ్ కాంబాట్ సిస్టమ్స్ యొక్క ఇన్ఫీల్డ్ అంటే రియాలిటీలో ఉపయోగించుకోగలిగే వ్యవస్థలు అని చెప్పొచ్చు. సో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ద కరెక్ట్ వన్స్ అనమాట. సో 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉంది. అందుకని 17వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 18వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పృథ్వీ 2 మిసైల్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఉపరితలం నుండి ఉపరితలంపై స్వల్ప శ్రేణి బలిస్టిక్ క్షిపణి. సో బేసిక్గా ఇట్ ఈస్ అ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇండిజినస్లీ డెవలప్డ్, అంటే భారతదేశం డెవలప్ చేసుకుంది అని. ఎస్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా షార్ట్ రేంజ్ మిసైల్గా పృథ్వీని డెవలప్ చేశారు. అగ్ని ఈజ్ అ లాంగ్ రేంజ్ మిసైల్, అంటే దూరంలో ఉన్న టార్గెట్స్ హిట్ చేయడానికి, బట్ షార్ట్ డిస్టెన్స్ హిట్ చేయడానికి పృథ్వీని తయారు చేశారు. అండర్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా DRDO డెవలప్ చేసింది అని. సో అందుకని ఇది కరెక్టే. అండ్ మోర్ సర్ఫేస్ టు సర్ఫేస్, ఎస్. అండ్ మోర్ షార్ట్ రేంజ్ అంటే ఎంత దూరం? ఇక్కడ రేంజ్ అంటే డిస్టెన్స్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 350 కిలోమీటర్స్, 350 కిలోమీటర్లు వెళ్ళగలదు. 500 నుంచి 1000 కిలోల వార్ హెడ్ని తీసుకెళ్ళగలదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా ముందు ఓన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసమే తయారు చేశారు, బట్ తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఎనీవేస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్, దట్ ఈస్ 3 స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్ అంటున్నారు. ఇందాక నేను చెప్పానా, ఫ్యూయల్ని యూస్ చేసేటప్పుడు 3 డిఫరెంట్ ఫార్మ్స్లో యూస్ చేస్తారు: సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్, ఘన, ద్రవ, క్రయోజెనిక్ అని. అక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ క్రయోజెనిక్ ఇచ్చారు, బట్ లేటర్ గాట్ టు నో దట్ 3 స్టేజెస్ సాలిడ్ అగ్ని 5 దగ్గర. వెరాస్ పృథ్వీ 2 దగ్గరకు వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్డే, కానీ 3 స్టేజెస్ కాదు, 1 స్టేజ్. 1 స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్ ఉంది, దాంట్లో 3 స్టేజ్ లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ది, ఇట్ యూజెస్ అన్ అడ్వాన్స్డ్ ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్ విత్ మెన్యూరింగ్ ట్రాజెక్టరీ టు హిట్ ఇట్స్ టార్గెట్. ఎస్, అబ్సల్యూట్లీ ఈ టెక్నాలజీని అది యూస్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీనిని ఫస్ట్ టైం వాళ్ళు టెస్ట్ చేసింది 1996లో, కానీ దీన్ని 2003లో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇండ్యూస్ చేశారు. బట్ ఏది ఏమైనా థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ది, థర్డ్ది కరెక్ట్, సెకండ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు. సో 1 and 3 షుడ్ బి ద ఆన్సర్. 1 and 2 కాదు, 2 and 3 కాదు, 1 and 3. అందుకని 18వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 19వ ప్రశ్న.
సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ కెస్లర్ సిండ్రోమ్ ఈజ్ రిలేటెడ్ టు అని అంటున్నారు. అప్పుడప్పుడు వార్తలో కనిపించే వినిపించే ఈ కెస్లర్ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించింది అని. ఇక్కడ సిండ్రోమ్ అంటే ఏదో డౌన్ సిండ్రోమ్ లాగా ఒక వ్యాధి అనుకునేరు, బట్ ఇది వ్యాధి కాదు. రాదర్ 1978లో డొనాల్డ్ కెస్లర్ అనే ఒక నాసా శాస్త్రవేత్త దీని గురించి ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం. ఇంతకీ ఆయన ప్రపోజ్ చేసింది ఏంటంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే నిమ్న భూకక్ష ఏదైతే ఉందో, ఇప్పుడు బేసిక్గా మనం ఒకవేళ ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు కొన్ని ఎర్త్కి చాలా దగ్గరగా తిరుగుతాయి శాటిలైట్స్, కొన్ని కొంచెం దూరంగా తిరుగుతాయి, కొన్ని మరీ దూరంగా తిరుగుతాయి. సో అట్లా లోవర్ ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రనస్ ఆర్బిట్. జియో స్టేషనరీ అంటే ఎర్త్ నుంచి చూస్తే గనక ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉంటుంది ఆ శాటిలైట్. జియో సింక్రనస్ ఆర్బిట్ అని అంటే ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటుంది అది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో జియో సింక్రనస్ ఏమో భూమి మీద ఒక ప్లేస్లో ఉన్నవాడికి అది ఇప్పుడు అక్కడ ఉందనిపిస్తుంది, బికాస్ అది ఎర్త్తో పాటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి. జియో స్టేషనరీ అంటే ఒక పర్టికులర్ టైంలోనే మనం ఆ శాటిలైట్ని చూడగలం, అలా అనమాట. సో ఎర్త్ మొత్తాన్ని స్టడీ చేయాలంటే జియో స్టేషనరీ పెడతారు, బికాస్ ఆ శాటిలైట్ అక్కడ ఉంటుంది, ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఒక పర్టికులర్ ప్లేస్ని స్టడీ చేయాలంటే జియో సింక్రోనస్, ఎర్త్తో పాటు తిరుగుతుంటుంది కాబట్టి ఒక ప్లేస్ ఇక్కడ ఉంది, ఇక్కడ శాటిలైట్ పెట్టారు, ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లోవర్ ఎర్త్ ఆర్బిట్ మీద ఫోకస్ చేస్తుంది కెస్లర్ సిండ్రోమ్. ఈ నిమ్న భూకక్షలో ఎక్కువగా శాటిలైట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ ఎక్కువగా ఉంటే అక్కడ డెన్సిటీ ఏరియా తక్కువగా ఉండి ఎక్కువ అయిపోతే ఆబ్జెక్ట్స్ డెన్సిటీ పెరిగిపోతుంది. సో ఒక శాటిలైట్ వెళ్ళి ఇంకో శాటిలైట్కి తగిలితే, లేదా ఒక పార్టిల్ ఇంకో దానికి తగిలితే అంతరిక్ష శిథిలాలు, స్పేస్ డెబ్రిస్ క్రియేట్ అవుతుంది. ఆ పార్టిల్ ఇంకో దానికి తగులుతుంది, అది ఇంకో దానికి తగులుతుంది. అలా లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్న అన్ని శాటిలైట్ అని కొట్టేసుకుంటాయి, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి డొనాల్డ్ కెస్లర్ 1978లో చెప్పాడు. సో ఇట్స్ బేసికలీ అబౌట్ ది స్పేస్ డెబ్రిస్. చూద్దాం. సైబర్ థ్రెట్ కాదు. థియరీ దట్ డిస్క్రైబ్స్ ద సెల్ఫ్ సస్టైనింగ్ క్యాస్కేడింగ్ కొలిజన్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్. ఇది సెల్ఫ్ సస్టైనింగ్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి? ఒకళ్ళు ఇక్కడికి వస్తే అది వాళ్ళకి కోవిడ్ లాగా 10 మంది నుంచున్నారు లైన్లో, ఫస్ట్ వాడు తుమ్మాడని చెప్పి సెకండ్ వాడు తుమ్మాడని థర్డ్ అలా వస్తుందని దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒకటి జరిగిందని దాని ఆధారంగా ఇంకోటి జరగడం, అది జరిగిందని ఇంకోటి జరగడం, అలా అనమాట. సో అట్లా సెల్ఫ్ సస్టైనింగ్ అంటే జస్ట్ ఒక శాటిలైట్ వెళ్ళి ఇంకో శాటిలైట్ తగిలితే ఒక మొక్క వస్తుంది, ఆ మొక్క వెళ్ళి ఇంకో శాటిలైట్ తగులుతుంది, ఆ శాటిలైట్ ఇరిగిపోతుంది, అది వెళ్ళి ఇంకో మొక్క తగులుతుంది, ఇంకో దేనికో తగులుతుంది, అలా అనమాట. సో ఎనీవేస్ థర్డ్ చూద్దాము. మెకానిజం త్రూ విచ్ ఆర్ఎన్ఏ వైరస్ కాదు. నేను ఇందాక చెప్పాను సిండ్రోమ్ అనగానే బయాలజీ వైపు వెళ్ళిపోతారు, బట్ ఇట్స్ నాట్ దాట్. ఫినామినన్ బై విచ్ సోలార్ స్టార్మ్స్ కాదు. ఎనీవేస్ మనకి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కాబట్టి 19th క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 20వ ప్రశ్న. విత్ రిఫరెన్స్ టు సోలార్ ఫ్లేర్స్ అండ్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్. మనం ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు 2 క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తున్నాము. సో ఇట్ షుడ్ నాట్ బి అ డిఫికల్ట్ థింగ్. సో చూద్దాము. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏది సరికానిది అంటున్నారు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు ఈసారి. సో ఫస్ట్ ఏంటిది? బోత్ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇన్వాల్వ్ గైగాంటిక్ ఎక్స్ప్లోజన్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో సన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఎలక్ట్రికల్ ఆబ్జెక్ట్. సో ఎలక్ట్రికల్ ఆబ్జెక్ట్ సన్ మూవ్ అవుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అవుతూ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి సన్ స్పాట్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ సన్ స్పాట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటాంగిల్ అయిపోతాయి అంటే ఒకదాని మీద కూడా ఓవర్లాప్ అయిపోతాయి, అప్పుడు సోలార్ ఫ్లేర్ కానీ కరోనల్ మాస్ ఎజెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సోలార్ ఫ్లేర్ ఏమో సౌరం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మంట సెగలాగా వస్తే, కరోనల్ మాస్ ఎజెక్షన్ ఏమో బేసిక్గా ఒక క్లౌడ్, ఒక మబ్బులాగా వచ్చేస్తుంది సూర్యుడి నుంచి బయటికి. సో ఈ రెండూ కూడా భారీ విస్ఫోటనాలు, భారీ శక్తిగల విస్ఫోటనాలు. మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ దగ్గర ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఎస్, ఇది కరెక్టే. సెకండ్ది ఏంటిది? అన్లైక్ సోలార్ ఫ్లేర్స్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ హ్యావ్ నో రిలేషన్ టు ద అరోరా లైట్స్ ఆఫ్ ద నార్థన్ అండ్ ద సదర్న్ హెమిస్ఫియర్. వెల్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకనంటే సోలార్ ఫ్లేర్ కన్నా ఒక విధంగా చెప్పాలంటే కరోనల్ మాస్ ఎజెక్షన్ ద్వారా ఇంకా విధ్వంసం ఎక్కువగా జరుగుతుంది. బికాస్ సోలార్ ఫ్లేర్ ఒక సెగ లాంటిది, కానీ ఒక నిప్పు రవ్వ కొంచెం ఒక భాగం వచ్చి మీ మీద పడిపోతే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ కరోనల్ మాస్ ఎజెక్షన్ ఇస్. దానివల్ల రేడియో ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నార్త్ పోల్, ఉత్తర ధ్రువం దగ్గర, అలాంటి దక్షిణ ధ్రువం, సదర్న్ పోల్స్ దగ్గర ఆక్సిజన్ నైట్రోజన్తో రియాక్ట్ అయిపోయి ఏదైతే అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ అనే నార్థన్ లైట్స్ లేదా సదర్న్ లైట్స్, డాన్సింగ్ లైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆ ఫినామినా ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ అడుగుతున్నారు ఓన్లీ సోలార్ ఫ్లేర్స్ అది క్రియేట్ చేస్తుంది, కరోనల్ మాస్ ఎజెక్షన్ చేయదు, దానికి సంబంధం లేదంటున్నారు. దానికి సంబంధం ఉంది కానీ లేదంటున్నారు కాబట్టి తప్పు. వాళ్ళు అడిగింది ఏది తప్పనే కదా, సెకండ్ ఒక్కటే కదా, అందుకని 2 ఓన్లీ. అందుకని 20 క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.